హాయ్ హలో నమస్తే డివైన్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. సో నిన్న ఒక వెబ్సైట్ అనేది చాలా సోషల్ మీడియాలో వైరల్ చేశారు చాలామంది. సో దానివల్ల చాలామంది ఆ వెబ్సైట్ చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మన వెబ్సైట్ లానే ఉందని చెప్పేసి లాగిన్ అయిపోయి, లేదా న్యూ వెబ్సైట్ వచ్చిందని, న్యూ ఓఎస్ వచ్చిందని చెప్పి అనుకొని చాలామంది పెద్ద పెద్ద మిస్టేక్స్, పెద్ద పెద్ద లీడర్స్ మిస్టేక్ వల్ల అది బాగా షేర్ అవ్వడం జరిగింది నిన్న చాలా గ్రూపులలో. సో చాలామంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ పాస్వర్డ్, ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వడం, లాగిన్ అవ్వడం జరిగింది. సో దయచేసి ఎవరైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి అక్కడ లాగిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ని చేంజ్ చేయండి, ఫర్గెట్ చేయండి. పాస్వర్డ్స్ ప్రతి ఒక్కరు చేంజ్, ఎవరైతే లాగిన్ అయ్యారో నిన్న ఫేక్ వెబ్సైట్లో వాళ్ళందరూ కూడా పాస్వర్డ్స్ అన్నీ చేంజ్ చేసుకోండి. మీ యొక్క ఓఎస్ పాస్వర్డ్, తర్వాత ఈమెయిల్ ఐడి, వీలైతే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కూడా చేంజ్ చేయండి. ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి అక్కడ మేనేజ్ గూగుల్ అకౌంట్స్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు పర్సనల్ ఇన్ఫోలో చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత ఖచ్చితంగా అయితే అది చేయకపోయినా, ఈమెయిల్ చేయకపోయినా 100% అయితే ఇది చేయండి. మీ యొక్క ఓఎస్ పాస్వర్డ్స్ అయితే 100% చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చేసుకోండి. ఎందుకంటే ప్రతిసారి మనము గుడ్డిగా ఏ లింక్ క్లిక్ చేయకుండా ఒకటికి 10 సార్లు ఆలోచించి లింక్స్ అనేవి క్లిక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే హ్యాకర్స్ తర్వాత, ఎందుకంటే పెద్ద ప్లాట్ఫామ్లో ఉన్నాం, చాలా తొందరగా మనము ఇన్కమ్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం కాబట్టి ఆన్ ప్యాసివ్లో చాలామంది హ్యాకర్స్ ఆన్ ప్యాసివ్ బై కన్నేసి ఉన్నారు. సో చాలామంది మనలో తెలియకుండానే మన ఫౌండర్సే కొంతమంది తెలిసిన వల్ల ఈ యొక్క అన్పాసివ్ సిస్టమ్ని, పాస్వర్డ్స్ని హ్యాక్ చేయడానికి, తర్వాత రకరకాల ప్రయత్నాలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని అనుకోకండి. ఎంత పెద్ద లీడర్స్ షేర్ చేసినా కూడా మీరు దాన్ని చూసుకోండి. అఫీషియల్ లింక్లోకి వెళ్తున్నామా లేదా ఏదో కొత్త లింక్లోకి మనం వెళ్తున్నామా అనేది దయచేసి జాగ్రత్తగా చూసుకోండి. సో ప్రతిదీ ఏదైనా వెబ్సైట్ లింక్స్ మీరు క్లిక్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అనౌన్స్మెంట్ మనకు వస్తుంది. ఓఎస్లో ఖచ్చితంగా మనకు ఒక యాప్ వచ్చినా, లేదంటే ఒక కొత్త వెబ్సైట్ వచ్చినా కానీ మన ఆన్ ప్యాస్కి సంబంధించిన ఏ లింక్ అయినా సరే పర్లేదు, ఆ లింక్ అనేది మనకు అనౌన్స్మెంట్ వచ్చి అక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం ఓకనెక్ట్ అనుకోండి, తర్వాత ఓఎస్ యాప్ అనుకోండి, ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అఫీషియల్గా మన యొక్క ఓఎస్లో డౌన్లోడ్ అని అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవడం. అలాగనే ప్రతిదీ లింక్ కూడా మనకి ఓఎస్లో వస్తుంది. అప్పుడే మనం అక్కడి నుంచి ఆ త్రూ ఓఎస్ ద్వారా ఆ లింక్ని క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా సైట్లు అనుకోండి, ఎవ్రీ సైట్ మనకు ఒకవేళ కొత్త సైట్లు వచ్చినా కూడా, లేదంటే ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మన యొక్క ఓఎస్లో ఇస్తారు ఆ లింక్. త్రూ ఓఎస్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఆ లింక్ క్లిక్ చేసి మనం వేరే వెబ్సైట్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వాట్సాప్లో ఏ లింక్ పడితే ఆ లింక్ని మీరు వచ్చేసింది అంత జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అని అనుకొని మనం క్లిక్ చేసినట్లయితే మేబీ మన డేటా అనేది తీసుకోబడుతుంది. ఎందుకంటే అక్కడ మనం అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది మన ఐడిని. సో పాస్వర్డ్స్ చేంజ్ చేయడము, ఈమెయిల్ ఐడి పాస్వర్డ్స్ చేంజ్ చేయడం వల్ల మళ్ళీ అక్కడ యాక్సెస్ ఉండదు వాళ్ళకు. కాబట్టి దయచేసి ఇది ఒకటి జాగ్రత్త వహించండి. సో ఫర్దర్గా ఇలాంటి మిస్టేక్స్ అవ్వకుండా, ఇంకొకటి షేర్ చేసేటప్పుడు కూడా పెద్ద పెద్ద లీడర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా, మనం అందరం కూడా ఈ షేర్ చేసే టైంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము, గుడ్గా కాకుండా మీరు విన్నది, తెలుసుకున్నది షేర్ చేయండి. అంటే ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే ఏవో వచ్చినాయని చెప్పేసి తెలియకుండానే మనం ఖచ్చితంగా అప్డేట్ వినకుండా, చూడకుండా, అది అవునో కాదో, వాస్తవమో అవాస్తవమో తెలుసుకోకుండా మనం షేర్ చేస్తే చాలామంది సఫర్ అవుతారు. వాటి వల్ల మనము గుడ్డిగా ఎవరో నిజంగా షేర్ చేసిన అతను జెన్యూన్ పర్సన్ అనుకొని మనం షేర్ చేసినాం అనుకోండి, దానివల్ల సఫర్ అవ్వాల్సింది చాలా ఫౌండర్స్. ఎందుకంటే మీడియాలో చాలా స్పీడ్గా వైరల్ అవుతూ ఉంటాయి పోస్టులు. కాబట్టి దయచేసి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అడ్మిన్స్
గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో, సోషల్ మీడియాలో పెద్ద పెద్ద గ్రూప్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరూ దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఏవేవో వస్తున్నాయి అని చెప్పేసి వాటిని గుడ్డిగా షేర్ చేయకండి. వినండి. మీరు ఒకవేళ నిజంగా కూడా మాటి కానీ క్రిస్ కానీ ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా అప్డేట్స్, అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితేనే వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడము, ఇంగ్లీష్లో ఉన్నట్టుగా పెట్టడం, ఇవన్నీ కూడా చూసుకోండి. వాళ్ళు ఏం చెప్పారు, నిజంగా వాస్తవానికి ఏం మాట్లాడారు, అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితేనే, సింక్ అవుతేనే మీరు షేర్ చేయండి. లేకుంటే ఎందుకంటే ప్రతి ఫౌండర్ సఫర్ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ. వాటి వల్ల అది షేర్ అయ్యి మొత్తం గ్రూప్ అంతా కూడా ఓవరాల్ ప్రతి గ్రూప్లో షేర్ అవుతుంది. ఒక గ్రూప్లో ఒక పెద్ద గ్రూప్లో షేర్ అయింది అంటే అది ప్రతి గ్రూప్కి అందరూ కామన్ మెంబర్స్ అనేది అన్ని గ్రూప్లలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే అవి పాస్ ఆన్ చేస్తూ ఉంటారు కాబట్టి సో అందరూ బ్లండర్ మిస్టేక్, ఒక్కరు మిస్టేక్ చేసిందంటే అది మొత్తం మిస్టేక్ అయిపోతుంది. సో ఇది మనము నిన్న చూడడం జరిగింది ఆ విషయం. కాబట్టి దయచేసి లీడర్లు పెద్దలు ఎవరైతే ఉన్నారో అడ్మిన్స్, సో ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్. ఇంకొక విషయం ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ గురించి నేను రోజు ప్రమోట్ చేస్తున్నాను బిట్కాయిన్కి సంబంధించి. సో బిట్కాయిన్ ఎర్న్ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం దానిలో కొన్ని ప్రొడక్ట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, ఏ డ్రివెన్ ప్రొడక్ట్స్. సో బిట్కాయిన్ ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. అందులో కూడా ట్రాఫిక్ ద్వారా కూడా ఏ పని చేయకుండా కూడా మనం అందులో ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. బిట్కాయిన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఎవరైనా ఉంటే రండి, చాలా తక్కువ అమౌంట్తో మనం ముందుకెళ్ళొచ్చు. మంచి ఫ్యూచర్ అయితే ఉంది ఆ కంపెనీలో. సో ఇన్కమ్ని తీసుకోవాలనుకున్న వాళ్ళు రెడీగా ఏ యొక్క అంటే ఖాళీగా ఉండే వాళ్ళు ఫౌండర్స్ ఎవరైతే ఉంటే వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ జ్ఞానేశ్వర్ సైనింగ్ ఆఫ్.